ఈ ఫైమోసిస్ రావడానికి ముఖ్య కారణం ఇంకొకటి ఏంటి అంటే డయాబెటీస్ కూడా. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ ఫైమోసిస్, బెలినైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అసలు ఫైమోసిస్ అంటే ఏంటి అనుకుంటే కనుక, అంగం చూసుకుంటే అంగం యొక్క ముందలున్న భాగం ఏదైతే ఉందో దీన్ని గ్లాండ్స్ అంటాం. ఈ పైన చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతుంది, కింద ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. సో ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఈ అటాచ్మెంట్ అని మనము ఫ్రెన్యులం అని అంటుంటాం. సో ఈ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవ్వాలి, అప్ టు ఈడి వరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. బట్ చాలా మందికి ఏంటంటే జస్ట్ ఈడి వరకే ఫ్రీగా మూవ్ అవుతుంది, కొందరికి ఇక్కడ వరకు వస్తుంది, కొందరికి ఇక్కడ వరకు వస్తుంది కానీ కొంచెం టైట్గా వస్తుంది, కొందరికి వెనక్కి వస్తుంది కానీ టైట్గా వస్తుంది. సో అట్లా టైట్ కాకుండా ఫ్రీగా రావాలి, అట్లా ఫ్రీగా వస్తుంది దాన్ని నార్మల్ అంటాం. అట్లా టైట్గా వస్తుంది అంటే ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో మనకి ఇక్కడ స్మెగ్మా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, స్మెగ్మా అనేది ఫామ్ అవుతుంటుంది. ఈ స్మెగ్మా అనేది మనం వెనక్కి అనుకుని క్లీన్ చేసుకుంటేనే పోతుంది. అట్లా మనం క్లీన్ చేసుకునేది అనుకో వైట్ కలర్లో వైట్ డిశ్చార్జ్ లాగా వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లాంటి కండిషన్ మనం ఫైమోసిస్ అంటాం.